మర్చిపోయి తీసేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈ పెంట అంతా ఎందుకు అనుకుంటాడు, కొత్త చోట ఓటు తీసుకుంటాడు, పాత దట్ట ఉంటుంది. 10 ఏళ్లకు ఒకసారి అది రివిజన్ చేసి అట్లాంటివి సరి చేసేందుకు ఒక డ్రైవ్ పెడతారు ఎన్నికల సమయంలో. ఇది వాళ్ళ పెట్ల ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది గత 70 ఏళ్ల నుంచి అమలవుతానే ఉంది, ప్రతి 10 ఏళ్లకు ఒకసారి. దానికి పేరు తెలియదు, అది ఎన్నికల సంఘం రివ్యూరా అంటారు. ఒకటి సార్ 70 ఏళ్ళుగా ఉండొచ్చు కానీ ఈ స్థాయిలో ఒకేసారి ఇన్ని లక్షల ఓట్లు ప్రతి ఏడాది తీస్తానే ఉంటారు, ప్రతి 5 ఏళ్లకి తీస్తానే ఉంటారు. అంటే ఎంత భారీగా, ఇది 10 ఏళ్లకి ఖచ్చితంగా. ప్రతి 10 ఏళ్లకి మీకు ఓటర్ల లిస్ట్ ఎందుకు ఇస్తారు 5 ఏళ్లకు ఒకసారి? ఎన్నికలకు ముందు కొన్ని పోతాయి, కొన్ని ఉంటాయి అన్నీ కదా. అప్పుడు ఓట్లు పోయినాయి అని గొడవ పడ్డాయి చూడలేదు మనం ఇదివరకు. ఎట్ట పోయినాయి, మనం ఇంట్లో లేనప్పుడు అక్కడ వచ్చి చెక్ చేసుకున్నారు, లేదా ఈ లిస్ట్ పెట్టుకుని ఆ ఏరియా పొలిటీషియన్లతో ఎవరితోనో కూర్చుంటారు. అంటే వాళ్ళు అధికారిని పంపిస్తారు ప్రభుత్వ ఉద్యోగిని, వీడికి ఒళ్ళు బద్దకం వేసి పనిచేయడం మానేసి ఎవడో ఒక నాయకుడితో కూర్చుని లోకల్ ఏరియా బూత్ లీడర్తో వీళ్ళు వెళ్ళిపోయారన్నా తీసేయి, వీళ్ళు ఉన్నారన్నా పెట్టే, ఇట్లా కంటిన్యూ అవుతాయి. కరెక్ట్గా మనకి ఓటు ఉందో లేదో చూసుకోవాలి ముందు. మనం చూసుకోకపోతే ఒక వారం 10 రోజుల ముందు, ఒక నెల రోజుల ముందు దెబ్బ అయిపోతాం. కరెక్ట్గా పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు స్లిప్ మన చేతిలో ఉంటుంది, ఓటు అక్కడ ఉండదు. అలాగే అప్పుడు ఓటు పోయింది, మా ఓటు ఎత్తేసారని నేను, లేదా ఈ పేరుతో ఇంకొకళ్ళు ఓటేయడం ఎన్నోసార్లు జరిగింది.